This ఫర్ conference will ఐఏఎస్ now be తరఫున recorded. పేరెంట్స్కి, ముఖ్యంగా మీ పిల్లలు ఐఏఎస్ అవ్వాలంటే అనే ఒక టాపిక్ని తీసుకొని ఒక స్పెషల్ వెబినార్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో సాధారణంగా ఈ సెమినార్ మీ ఇంట్లో 6th క్లాస్ నుంచి డిగ్రీ వరకు చదువుతున్న పిల్లలు ఉంటే ఈ సెమినార్ మీకు బాగా ఉపకరిస్తుంది. మిగతా వారికి పెద్దగా ఉపకరించదు. అంటే 6వ తరగతి నుంచి డిగ్రీ చదువుతున్న పిల్లలు మీ ఇంట్లో ఉంటే కనుక వాళ్ళకి మనం అడ్రస్ చేస్తూ ఇస్తున్న ఒక ప్రోగ్రామ్ ఇది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ సెమినార్ అది ఎందుకు పెట్టాలి నేను అంటే, సివిల్ సర్వీసెస్ అనే మాత్రమే కాదండి, ఇన్ జనరల్ పిల్లలకి ఏ కెరీర్ ఇవ్వాలి అనే ఒక డౌట్ చాలామందికి ఉంటుందండి. కెరీర్ ఏది ఇవ్వాలి అనే డౌట్ ఉన్నప్పుడు వివిధ రూపాలలో పేరెంట్స్ దాన్ని క్లారిఫై చేసుకుంటారు. అందులో ఒకటేంటంటే ఎక్స్పర్ట్స్ని కలవడం. అంటే కొంతమంది ఎక్స్పర్ట్స్ అంటే స్కూల్లో టీచర్లు కావచ్చు, కాలేజీలో లెక్చరర్లు కావచ్చు, లేదా ఇంకెవరినైనా కానీ కలవచ్చు. కలిస్తే వాళ్ళు మీ పిల్లవాడు ఇది అవుతాడు అది అవుతాడని చెప్తే ముందుకెళ్ళచ్చు. రెండవదండి, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్స్ అని ఉంటారండి. ఎడ్యుకేషనల్ కౌన్సిలర్స్ అనేవారు ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో, ఇంతకుముందుతో పోల్చుకుంటే ఈ మధ్య కాలంలో ఎడ్యుకేషన్లో కౌన్సిలర్స్ అనే ఒక ప్రత్యేకమైన విభాగం డెవలప్ అయింది. ఆ విభాగం వారు కూడా కొంతమంది ఎడ్యుకేషన్లో మీ పిల్లలు ఏమవుతారని చెప్తున్నారు. ఇందులో కూడా అనేక రకాలు ఉన్నాయి. యాక్చువల్గా కౌన్సిలింగ్లో కూడా, కెరీర్ కౌన్సిలింగ్లో కూడా కొంతమంది అయితే కెరీర్ కౌన్సిలింగ్ సంబంధించి స్టూడెంట్స్కి కొన్ని టెస్టులు పెట్టి, సైకోమెట్రిక్ టెస్ట్లు అంటారు వాటిని, లేదా యాప్టిట్యూడ్ టెస్ట్లు అంటారు, అలాంటివి పెట్టి వాళ్ళు ఏమవుతారో చెప్పే పరిస్థితి ఉంటుంది. కౌన్సిలర్స్ కాకుండా కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ వివిధ కారణాల వల్ల తామే సొంత నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడట కాబట్టి మా అబ్బాయి కూడా ఇంజనీరింగ్ చదివితే సరిపోతుంది, వాళ్ళ అమ్మాయి ఇంకోటట మా అమ్మాయి ఇంకోటట అని ఇలాగ పేరెంట్స్ తమకు తామే తీసుకునే నిర్ణయాలు కొన్ని ఉంటాయండి. ఈ టైప్ ఆఫ్ ఏ విధానంలో అయినా పేరెంట్స్గా మీ పిల్లల్ని మీరు వాళ్ళకి ఏది కెరీర్ సూట్ అవుతుందో ఆ కెరీర్లోకి వాళ్ళని తీసుకెళ్ళాలనుకోవడమే మెయిన్ ఎయిమ్. ఈ క్లాస్ యొక్క ఎయిమ్ ఏంటంటే, మీరు ఏ ఎక్స్పర్ట్స్ని కలుసుకోవాల్సిన అవసరం లేకుండా, కౌన్సిలర్స్ని కలుసుకోవాల్సిన అవసరం లేకుండా, మీరు పలానా వాళ్ళ అబ్బాయి ఇదట నేను కూడా ఇదట అని కంపారిజన్ సిండ్రోమ్ తోటి నిర్ణయాలు తీసుకోకుండా, మీరు కొంత అవేర్నెస్ని కనుక కలిగి ఉంటే మీ అంతటా మీరే నిర్ణయం తీసుకోవడం కానీ, ఈ ఎక్స్పర్ట్స్ కౌన్సిలర్స్ ఇచ్చిన సలహాలని వాటి వెనకాల ఉన్న డెప్త్ని మీరు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని నేను ఈ లైవ్ క్లాసు మీకోసం పెట్టడం జరిగింది. సాధారణంగా ఇలాంటి లైవ్ క్లాసులను పెట్టేటప్పుడు నేను తీసుకునే ప్రధానమైన జాగ్రత్త ఏంటంటే, వెరీ 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 ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మాత్రమే, అందుకని మా ఆఫీస్ నుంచి 1కి 2 సార్లు ఫోన్ చేయిస్తాను నేను. 1కి 2 సార్లు ఫోన్ చేసిన తర్వాత మాత్రమే నేను తీసుకుంటాను. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని. నేను ఇవాల్టి క్లాస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫస్ట్ ఏం చెప్తానంటే, కేటగిరీస్ ఆఫ్ ద చిల్డ్రన్ అనేది, ఆ తర్వాత నేను సూటబిలిటీ ఫర్ ఐఏఎస్ అనేది, తర్వాత నేను అకాడమిక్స్ వర్సెస్ ఐఏఎస్ ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేది, తర్వాత నేను 9 టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్ అనేవి, ఇలాగ మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఫస్ట్ కేటగిరీస్ ఆఫ్ ద చిల్డ్రన్ అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ అండి.
మీరెప్పుడూ గుర్తుంచుకోండి, చేతికి 5 వేళ్ళు సమానం కాదు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోని ఏ ఇద్దరు స్టూడెంట్స్ లేదా పిల్లలు సమానం కాదు. అందుకని మీరెప్పుడు గుర్తుంచుకోండి, మీ లైఫ్‌లో అంతటా గుర్తుంచుకోండి, దయచేసి పిల్లల్ని ఇతరులతోటి కంపేర్ చేయకండి. పిల్లల్ని ఇతరులతోటి మనం కంపేర్ చేస్తే, పిల్లలు కూడా మనల్ని ఇతరులతోటి కంపేర్ చేయొచ్చు కదా! "ఒరేయ్! నువ్వు చదవట్లేదురా పలానా వారి అబ్బాయి చదువుతున్నాడు" అనంటే, "అయితే నాన్న నువ్వు పలానా వారిలాగా డబ్బులెందుకు సంపాదించట్లేదు? పలానా వారిలాగా లేదా మెగాస్టార్ చిరంజీవి ఎందుకు కాలేదు" అని అడిగితే మన దగ్గర ఆన్సర్ ఉండదు. అలా అడగడం పిల్లల యొక్క గొప్పతనం అని మాత్రం అంటలేదండి. అలా అడగకూడదు పిల్లలు. అది కాదు ఉద్దేశం. మనం కూడా పలానా వాళ్ళతోటి కంపేర్ చేస్తున్నామంటే అర్థం వాళ్ళని, వీళ్ళని చులకన చేయడం కాదు. ఈ ప్రపంచం ఎలా ఉందో తెలియజేస్తూ, సమాజంలో ఎవరెలా ఉన్నారో తెలియజేస్తూ, సమాజంలో ఉన్న వాళ్ళతోటి నువ్వు కూడా ముందుకు వెళ్ళాలిరా అని చెప్పే ప్రయత్నం మనది. కానీ పిల్లలకి మాత్రం అది ఎలా అనిపిస్తుందంటే, నన్ను మా అమ్మ లేదా మా నాన్న పలానా వాళ్ళతోటి కంపేర్ చేయడం ద్వారా నా యొక్క ఎబిలిటీస్‌ని గుర్తించట్లేదనో, లేదా నన్ను తక్కువ చేస్తున్నారనే ఫీలింగ్ కలిగి ఒక్కసారి ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కనుక పిల్లలకి వస్తే, వాళ్ళింక లైఫ్‌లో ఎదగలనేంతలాగా దెబ్బ పడుతుంది. కాబట్టి నేను చెప్తున్నాను మొట్టమొదటి పాయింట్ దయచేసి పిల్లల్ని ఇతరులతోటి కంపేర్ చేయకండి. మరి ఏం చేయాలి అంటే, ప్రతి ఒక్క పిల్లవాడికి నేచురల్ ఎబిలిటీ ఉంటుందని గుర్తుంచుకోండి. ఒక నేచురల్ ఎబిలిటీని ఇంగ్లీష్‌లో కొంచెం యాప్టిట్యూడ్ అంటారు కానీ, బై నేచర్ సింపుల్‌గా యాప్టిట్యూడ్ అంటే లేదా నేచురల్ ఎబిలిటీ అంటే సహజమైన ఎబిలిటీ. సహజమైన ఎబిలిటీ అనే దానికండి ఉన్న ఒక ప్రధానమైన అంశాన్ని ఉదాహరణ పూర్వకంగా మీకు చెప్పాలి అంటే, చేపకి ఈత ఈదడం సహజంగా వస్తుంది. కోయిలకి పాట పాడడం సహజంగా వస్తుంది. అలాగే ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క జంతువుకి, ప్రతి ఒక్క జాతికి తనదైన సహజ లక్షణం ఉంటుంది. ఒక సహజమైన సామర్థ్యం ఉంటుంది. ఈ సహజమైన సామర్థ్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇది ఒక మామిడి టెంక్ అయితే దాని నుంచి మీరు రావి చెట్టుని ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఇది జాజి మల్లె అయితే పువ్వు వచ్చేది గులాబీ అని ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఇది ఏంటో తెలుసుకోండి. నేను చాలా సందర్భాల్లో చాలా వాటిలో నేను చెబుతూ ఉంటాను. మీరెప్పుడన్నా గమనించారో లేదో కానీ ఎక్కడైనా వీడియోల్లోనో వాటిలోనో మీ పిల్లవాడు కనుక గోల్డ్ అయితే అంటే బంగారం అయితే నెక్లెస్ చేద్దాం. సిల్వర్ అంటే వెండైతే కనుక కంచం చేద్దాం. అదే కనుక మీ పిల్లవాడు కనుక కలప అంటే వుడ్ అయితే కనుక ఒక మంచి సింహద్వారం చేద్దాం. మీ అబ్బాయి కనుక మైనమైతే కనుక అంటే అతను కొవ్వొత్తిని చేద్దాం. మైనమైతే కనుక క్యాండిల్ చేద్దాము. అతను కనుక ఇనుమైతే నాగలి చేద్దాము. అతను మట్టి అయితే కనుక వినాయకుడి విగ్రహం చేద్దాం. లేదా వ్యవసాయ క్షేత్రం చేద్దాం. అందుకని మట్టి అయితేనేమో కింద పెట్టేయండి. బంగారం అయితే నెత్తిన పెట్టుకోండి అని మాత్రం అనటం లేదు. కానీ బంగారం బంగారమే, మట్టి మట్టే, ఇనుము ఇనుమే, రాగి రాగే, రాతి రాతే అని గుర్తుంచుకోవాల్సిన అవసరం మాత్రం మనకి చాలా ఉంది. ప్రతి ఒక్క పిల్లవాడు ఇక్కడ ఐఏఎస్ అవ్వడు. కానీ ప్రతి ఒక్క పిల్లవాడు ఇక్కడ తన జీవితంలో ఏదో ఒకటి మాత్రం అవుతాడనే సత్యాన్ని గనక మనం గ్రహించకపోయినట్లయితే, మన జీవితంలో మనం చాలా తప్పు చేసిన వాళ్ళమవుతాము. అందుకని మనం చాలా తప్పు చేయకుండా ఉండాలి అంటే పిల్లల యొక్క న్యాచురల్ ఎబిలిటీని మనం అర్థం చేసుకోగలగాలి. సరే అది ఎలా అర్థం చేసుకోవాలి, ఏంటి ఇలాంటి వాటికి సంబంధించి నేను చెప్తాను. అది కంగారు పడకండి. నేను ఈ క్లాస్ చివరికి అయ్యేసరికి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు హౌ టు ఆ న్యాచురల్ ఎబిలిటీలు లాంటి వాటిని ఐడెంటిఫై చేయడం అండి. కేటగరీస్ ఆఫ్ ద చిల్డ్రన్ అండి. మన పిల్లలు ఏ కేటగరీ చెందుతారని తెలుసుకోవడానికి 3 రకాలైన అంశాలుంటాయండి. ఒకటి ఏజ్, 2 యాటిట్యూడ్, 3 యాప్టిట్యూడ్ అండి. ఇక్కడ ఈ క్లాస్ కోసం నేను ఏజ్‌ని ఇలా డివైడ్ చేశానండి. 10 ఏళ్ల లోపు పిల్లలు కూడా ఉంటారు నాకు తెలుసునండి. కానీ నా క్లాస్ యొక్క ఉద్దేశం ఐఏఎస్ నిమిత్తమై పిల్లలలాగా అని చెప్పాలనుకోవడం వల్ల, నేను దీన్ని కొంచెం ఈ సెగ్రిగేషన్‌లో 0-10 తీసుకోలేదు కావాలనే.
కాబట్టి మీ పిల్లలు కనుక 11-15 ఏజ్ గ్రూప్ అయితే, అంటే 11 ఏళ్ళు అంటే 6వ తరగతి అనుకోవచ్చు అండి, 15 ఏళ్ళు అంటే 10th క్లాస్. కాబట్టి 6th-10th క్లాస్ అన్నమాట. అలాగే 16-18 అంటే కాస్త అటు ఇటుగా ఇంటర్మీడియట్ అన్నమాట. అదేవిధంగా 19-21 కాస్త అటు ఇటుగా డిగ్రీ అన్నమాట. నేను కొంచెం రఫ్‌గా వేశానండి ఏజ్, కొంతమంది అటు, కొంతమంది ఇటు ఉన్నా సరే అనని. కాబట్టి 10th క్లాస్ 6వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఒక కేటగిరీ, ఇంటర్మీడియేట్ ఒక కేటగిరీ, డిగ్రీ లేదా గ్రాడ్యుయేషన్ ఒక కేటగిరీ. మీ పిల్లల్ని ముందు మీరు డిసైడ్ అవ్వండి. ఏ పిల్లవాడిని మీరు కన్సిడర్ చేస్తున్నారు. అందుకని ఈ 11 ఏళ్ల పిల్లవాడికి ఇచ్చే సలహాయే 18 ఏళ్ల వాడికి ఇవ్వకూడదు. 17 ఏళ్ల వాడికి ఇచ్చే సలహాయే 12 ఏళ్ల వాడికి ఇవ్వకూడదు. ఏజ్‌ని బట్టి మీ సలహా ఉండాలి. ఏజ్‌ని బట్టి కేటగరైజేషన్ ఉండాలి. ఏజ్‌ని బట్టి మీరు వాళ్ళని అర్థం చేసుకోగలిగి ఉండాలి. ఏజ్‌ని బట్టి పిల్లవాడు ఎలాంటి వాడని తెలుసుకోగలిగి ఉండాలి. అమ్మాయి ఎలాంటిదని తెలుసుకోగలిగి ఉండాలి. వాళ్ళ ఏజ్‌ని అర్థం చేసుకోకుండా గనక మీరు వాళ్ళతోటి మాట్లాడదు. అందుకే నేను ఈ గురుకులంలో యంగ్ ఇండియా అనే దాంట్లో యంగ్ ఇండియా జూనియర్స్, సీనియర్స్ అని ప్రత్యేకంగా నేను డివైడ్ చేసుకుంటానండి. సీనియర్స్ అంటే అర్థం కాస్త అటు ఇటుగా డిగ్రీ చదువుతున్న, కొంతవరకు ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు. కానీ జూనియర్లు అంటే మాత్రం పూర్తిగా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుతున్న పిల్లలు. కాబట్టి డిగ్రీకి వచ్చిన పిల్లలకి ఆలోచన సరళి వేరే ఉంటుంది. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏది ఏమైనా మీ పిల్లలక కేటగిరీ మీకు తెలిస్తేనే తప్ప మీరు వాళ్ళని సజెషన్ చేయలేరు. అందులో ముందు డిసైడ్ అవ్వండి. ఒక పెన్ను, పేపర్ ఇప్పుడే ఉంటే రాసుకోండి. మీ ఏజ్, మీ పిల్లల ఏజ్ ఏంటి అన్నది. ఇద్దరున్నా, ముగ్గురున్నా, ఒకరున్నా వాళ్ళకి ఏజ్‌ని ప్రకారం రాసుకోండి. కొంచెం మీరు వాళ్ళని కేటగరైజ్ చేయాలి అంటే 6th-10th క్లాస్‌నేమో జూనియర్స్ అనుకోండి. ఇంటర్మీడియేట్ ఏమో సీనియర్స్ అనుకోండి. డిగ్రీ వాళ్ళనేమో లేదా బీటెక్ వాళ్ళనేమో సూపర్ సీనియర్స్ అనుకోండి మన కోసం. ఇక తర్వాత యాటిట్యూడ్ అండి. పిల్లలు ఎవ్వరైనా ఇవ్వండి 3 రకాల యాటిట్యూడ్‌ని కలిగి ఉంటారండి. ఒకటి యాక్టివ్. యాక్టివ్ అంటే అర్థం చలాకీగా ఉండడం. ప్రొయాక్టివ్ అంటే అర్థం మరింత చలాకీగా ఉండడం. ప్యాసివ్ అంటే డల్‌గా ఉండడం. సింపుల్ చెప్పాలంటే మీ పిల్లలు ఈ కేటగిరీస్‌లో యాక్టివా, ప్రొయాక్టివా, ప్యాసివా అనే దాన్ని స్పష్టంగా అర్థం చేసుకోండి. మనందరము తల్లులం, తండ్రులం కాబట్టి కాకి పిల్ల, కాకికి ముద్దు కాబట్టి మన పిల్లలందరూ కూడా చాలా డైనమిక్ అండి. మా వాడు అద్భుతం అండి. మా అమ్మాయి అయితే ఎరగదీస్తుందని చెప్తామేమో తప్ప, దయచేసి ఇలాంటి భ్రమల్లో మాత్రం బతకండి. పిల్లలు కనుక యాక్టివ్ కాకపోతే యాక్టివ్ కాదనే మీ నోట్స్‌లో రాయండి. ప్యాసివ్ కాకపోతే ప్యాసివ్ కాదనే రాయండి. ప్రొయాక్టివ్ కాకపోతే ప్రొయాక్టివ్ కాదనే రాయండి. మీ పిల్లలు ఏంటో మాత్రం కేటగరీస్ ఇప్పుడు నోట్స్‌లో రాసి తీరాల్సిందే మీరు. మీరు నమ్మరండి, క్లాసులు అయిపోయిన తర్వాత మీరు నోట్స్‌లు రాసిన ఇచ్చిన విధానాన్ని బట్టి మిమ్మల్ని ఇంకొంచెం గైడ్ చేయాలని, ఇంకొంచెం స్పెషల్ క్లాసెస్ తీసుకోవాలని, మీ పిల్లల్ని ఇంకా స్పెషల్‌గా నేను ఏదంటాం కదండీ! కన్సిడర్ చేసి వాళ్ళకి ట్రైన్ చేయాలని అనుకుంటున్నాను కాబట్టండి. ఇది ఒక ఉద్యమంలా చేయాలని భావిస్తున్నాను. కేవలం ఒక క్లాసో, 2 క్లాసులో ఆపాలనుకోవడం లేదు. అందులో ఫిల్టర్ చాలా చేస్తున్నానండి. మాకు కొన్ని వందల కాల్స్ వస్తే అందులో ఫిల్టర్ చేయగా మీరందరూ వచ్చారండి. ఈ వచ్చిన వారే దాదాపుగా 250 మంది దాటిపోయి ఉన్నారంటే ఊహించండి యాక్చువల్‌గా ఇవాళ ఈ డిమాండ్ ఎంత అవసరమై ఉందో యాక్చువల్‌గా. అందుకు చెప్తున్నానండి. మీ అమ్మాయి లేదా అబ్బాయి యాక్టివా? యాక్టివ్ అంటే ఎనర్జిటిక్‌గా ఉంటాడండి. పార్టిసిపేట్స్ రెడీలీ అంటామండి. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, నేను మీ ఇంటికి గనక ఏదైనా వచ్చాననుకుంటే, అప్పుడు మీరు నాకు మంచినీళ్ళు ఇవ్వాలి అనుకుంటే, మీరు నాకు మంచినీళ్ళు ఇచ్చే లోపు, మీ అబ్బాయి కనుక లేదా అమ్మాయి కనుక వెళ్ళి కిచెన్‌లోకి వెళ్ళి నాకు మన అంటే ఏదో గ్లాస్‌తోటో, డబ్బాతోటో లేకపోతే ఉంటాయి కదండీ! ఏమన్నా వాళ్ళ ఓపిక పాపమండి. వాళ్ళ యొక్క దాన్ని బట్టి తెస్తే వాడు యాక్టివ్‌గా ఉన్నట్లు లెక్క. వాళ్ళు 11-15 యాక్టివా? 16-18 యాక్టివా? 19-21 యాక్టివా? అనేది ఆలోచించుకోండి. నేను ఫర్దర్ క్లాసుల్లో వీటిల్లో అంటే ఫర్దర్ క్లాసులు అంటే కొంచెం యంగ్ ఇండియా ప్రోగ్రామ్‌లోకి వచ్చిన క్లాసుల్లో అనమాట. అనేది నేను చివర్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ క్లాసుల్లో నేను మీకు ఈ మళ్ళీ అంటే ఒకప్పుడేమో యాక్టివ్‌గా ఉండి ఇప్పుడు
ప్యాసివ్‌గా అయిన వాళ్ళు, డల్‌గా అయిన వాళ్ళు, ఒకప్పుడు డల్‌గా ఉండి ఇప్పుడు యాక్టివ్‌గా అయిన వాళ్ళు కూడా ఉంటూ ఉంటారండి పిల్లలు. అలాగే ఒక్కోసారేమో ఓ రోజు పొద్దున యాక్టివ్‌గా ఉంటారండి, మధ్యాహ్నం డల్‌గా ఉంటుంటారు. అలాంటివి కూడా నేను డిస్కస్ చేయబోతున్నాను. ఏది ఏమైనా మీ పిల్లలు ఏదైనా ఒక పని చెప్తుంటే చేస్తుంటే, ఎప్పుడైనా మీతోటి గనక కబుర్లు ఆడుతూ ఉంటే, ఏదైనా ఒక చిన్నది "అరేయ్! పాల ప్యాకెట్ తీసుకురారా" అంటే తీసుకొస్తూ ఉంటే, "అరేయ్! పలానా కూరల షాప్‌కెళ్ళి కూరలు తీసుకురాలని" తీసుకొస్తూ ఉంటే, "ఒరేయ్! కాస్త మెట్రోకి నన్ను దింపరా" అని మిమ్మల్ని మీరు అడిగితే వాడికి బండి వస్తే దింపితే అంటే కండిషన్స్ అప్లై అండి. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న కొడుకు లేదా కూతురు గురించి మాట్లాడుతున్నాను. దయచేసి అర్థం చేసుకోవాలి మీరు. అంతేగాని 6 ఏళ్ల పిల్లవాడికి డ్రైవింగ్ ఇమ్మని కాదండి. అలా ఇచ్చి పిల్లల్ని సర్వనాశనం చేసే తల్లిదండ్రుల జాబితాలోకి మీరు మాత్రం దయచేసి వెళ్ళకండి. నేను యంగ్ ఇండియా ప్రోగ్రామ్ అనే దాన్ని పెట్టడం ద్వారా మీరు అనుకుంటారేమో, ఏమీ కాదండి. ఇక్కడ చాలా సింపుల్. ఒక జాతి నిర్మాణం చేయాలని నా ఉద్దేశం అండి. ఒక యంగ్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా ఒక స్టూడెంటు జస్ట్ 6వ తరగతి నుంచి డిగ్రీ చదువుతున్న పిల్లలకి ఐఏఎస్ యాస్పిరెంట్స్‌గా వాళ్ళని తీర్చిదిద్ది, ఐఏఎస్ అనే వంకతోటి వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చి క్యారెక్టర్ ఇవ్వాలన్నది నా ఉద్దేశం అండి. నాట్ జస్ట్ గివింగ్ ఐఏఎస్. అందుకని యాక్టివా, ప్రొయాక్టివా, ప్యాసివా? ప్యాసివ్ అంటే డల్ అండి. మీరు ఏ పని చెప్పినా చేయరండి. ఎప్పుడు నీరసంగా ఉంటారండి. సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటారండి. సెల్ ఫోన్‌లో ఏవో రీల్స్ చూసుకుంటూ ఉంటారండి. "అరేయ్! కాస్త డ్రాప్ చేయరా, చెయ్యనమ్మా. అరేయ్! కాస్త పుస్తకం తీసుకురారా, తీసుకురా నాన్న. అరేయ్! వాడు న్యూస్ పేపర్ రాలేదురా, షాప్‌కెళ్ళి తీసుకురారా, తీసుకురా నాన్న." మరి వాడేం చేస్తాడంటే జస్ట్ అలా తింటాడండి, పడుకుంటాడండి, రీల్స్ చూస్తూ ఉంటాడండి. అతన్ని ప్యాసివ్ అంటాం. ఎప్పుడు డల్‌గా ఉంటారు ప్యాసివ్ వాళ్ళు. ఎప్పుడు దేంట్లో ఇన్వాల్వ్ అవ్వరు ప్యాసివ్ వాళ్ళు. ఎప్పుడు మూలుగుతూ ఉంటారు ప్యాసివ్ వాళ్ళు. మీ పిల్లలు అలా ఉన్నారేమో నిజాయితీగా చెక్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నానండి. ప్యాసివ్ వాళ్ళేమో తప్పు కాదు. ప్రొయాక్టివ్ అంటే గొప్ప కాదు. ప్రొయాక్టివ్ అంటే అర్థం ఏంటంటేనండి, మీరు అడగకుండానే పనులు చేసేవాళ్ళు, మీరు అడగకుండానే పార్టిసిపేట్ చేసేవారు, మీరు అడగకుండానే ప్రతి అంశంలోనూ కూడా లీనమైపోయేవాళ్ళు. అంటే ఇంక నేను మీ ఇంటికి లోపలికి అడుగు పెట్టకుండానే మీ అబ్బాయి లేదా అమ్మాయి లోపలికి వెళ్ళి మంచి గ్లాస్ తీసుకొచ్చి నాకు కనుక ఇస్తే ప్రొయాక్టివ్ అనమాట అండి. మనం అడిగితే ఇస్తే యాక్టివ్ అంటే, అడిగినా ఇవ్వకపోతే ప్యాసివ్ అన్నమాట. ఎందులోనండి మీకు హెడేక్‌గా ఉందండి, ఏదో సమ్ మెడిసిన్ కావాలండి. మీ అబ్బాయినో, అమ్మాయినో పిలిచారండి. ఏవండీ ఇక్కడ ఏజ్‌తో సంబంధం లేదు. ఏ ఏజ్ అయినా సరే పిలిచారండి. "అరేయ్! కాస్త మెడికల్ షాప్‌కెళ్ళి మెడిసిన్ తీసుకురారా" అంటే గనక, "అమ్మా ఇప్పుడా? తలపోటు ఎప్పుడు అంతే" అని వాడు రివర్స్ గేర్‌లో వచ్చాడంటే ప్యాసివ్ కుర్రాడని అర్థం. అలా కాదు. వాడు కనుక మీరు అడిగిన వెంటనే వెళ్లి తెచ్చిస్తే యాక్టివ్. అలా కాకుండా అమ్మాయి ఏంటి హెడేక్‌గా ఉందా? ఎందుకు డల్‌గా ఉన్నావేంటి? అని తనంతట తానే అడిగి కనుక మిమ్మల్ని ఆహ్, తలపోట్లోంచి బయటపడేస్తే అతను ప్రొయాక్టివ్. పిల్లల్ని ఐడెంటిఫై చేయండి. మీ పిల్లల్ని బేస్డ్ ఆన్ యాటిట్యూడ్ యాక్టివా, ప్రొయాక్టివా, ప్యాసివా అనేది తెలుసుకోండి. ఇవన్నీ నోట్స్‌గా రాసుకోండి. ఇంత మాత్రమే కాదు, ముందు ముందు క్లాసుల్లో అనేకం చెప్పబోతున్నానండి. చాలా డీటెయిల్‌గా చెప్పబోతున్నాను. అంటే వీళ్ళెవరసలు? ఎక్కడుంటారు? ఎందుకని? ఇప్పుడు ఒకప్పుడేమో ప్యాసివ్ ఉండి వాడు యాక్టివ్‌గా ఎందుకున్నాడు? ఒకప్పుడు యాక్టివ్‌గా ఉండి వాడు ప్యాసివ్‌గా ఎందుకున్నాడు? అంటే ఉదాహరణకి సరదాగా, జోక్‌గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సీరియస్‌గా తీసుకోకండి ఇప్పుడు నేను చెప్పబోయేదండి. మీ అబ్బాయి లేదా అమ్మాయి అండి. 16 ఏళ్ల వయసండి. 16 ఏళ్ల వయసండి. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ చేశారండి. మంచి హ్యాపీగా ఉన్నాడండి. అబ్బా! ఓ రోజైతే "గాల్లో తేలినట్టుందే, గుండె ఊగినట్టుందే" అని పాటలు పాడుకుంటున్నాడండి. ఓ 2 నెలలకో, 3 నెలలకో అలా ఉండి 2 నెలలు, 3 నెలల తర్వాతండి అదే 16 ఏళ్ల అమ్మాయి లేదా అబ్బాయి కుర్రాడు డల్‌గా ఏడుస్తూ అలాగా శూన్యంలోకి చూస్తూ నా బతుకంతా బస్ స్టాండ్ అయిపోయింది అని చూస్తున్నాడనుకోండి. యెస్. అక్కడ ఆగండి మీరు. పట్టుకోండి. ఎందుకు 2 నెలల ముందేమో ఆనందంగా ఉన్నావు. ఎప్పుడు ఆనందంగా లేని వాడివి. ఏదో జరిగింది చెప్పు. ఎప్పుడు నువ్వు అలా అందుకుంటావు. ఎప్పుడు ఏం జరిగింది చెప్పు. నీలో ఏదో సంథింగ్ అని గనక మీరు అడిగినట్లయితే కనుక పట్టుకోగలిగినట్లయితే సరే మళ్ళీ ఎలా అడగాలని వేరే కదండోయ్ మళ్ళీ. ఎలా అడగాలని వేరే కథ. అంతా చెప్పాలని నాకు తెలిసి 30 క్లాసులు అవుతాయండి. నేను రెడీగా ఉన్నాను 30 కూడా చెప్పడానికి. అంటే 30 అంటే నా ఉద్దేశం నిజంగా 30 అని కాదు, ఎక్కువ క్లాసులని. కానీ ఎలా అడగాలి? పిలిచి "అరేయ్! ఏందిరా నువ్వు" అని అడిగితే పిల్లలు హర్ట్ అయిపోతారండి. వాళ్ళు రేపు హర్ట్ అయిపోవడం ఎక్కువైపోయింది. కాబట్టి మరి ఎలా చెప్పాలి? నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా నొప్పించకుండా తానొవ్వకుండా చెప్పగలిగిన వాడు గొప్పవాడని అని చెప్పి పిల్లలకి మనం చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి. సున్నితంగా చెప్పాలి. ఇంకా చెప్పాలంటే సూది గుచ్చే ముందు దూది రాసేప్పుడు చెప్పాల్సి ఉంటుందండి. ఏది ఏమైనా పిల్లల్ని మాత్రం మీరు యాటిట్యూడ్ ప్రకారం ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయండి. ఇంకా యాప్టిట్యూడ్ అండి. యాప్టిట్యూడ్ అంటే సహజ జ్ఞానం అని అర్థమండి.
ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క పిల్లవాడికి ఒక న్యాచురల్ ఎబిలిటీ ఉంటుందండి. ఆ న్యాచురల్ ఎబిలిటీని నిజానికండి సైకాలజిస్టులు 9 రకాలుగా చెప్పారండి. 9 టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్ అంటారు. ఒకటండి వెర్బల్ యాప్టిట్యూడ్ అండి. వెర్బల్ యాప్టిట్యూడ్ అంటే మీ పిల్లలకి కనుక, నేను మళ్ళీ చెప్తానండి, ఇవాల్టి ఈ క్లాస్ మాత్రం మైండ్ బ్లోయింగ్ క్లాస్. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ 9 ఇంటెలిజెన్సెస్ అనే క్లాస్. 9 ఇంటెలిజెన్సెస్ అనే క్లాసు వెరీ అండి ఈ టాపిక్ నా ఉద్దేశం. వెర్బల్ యాప్టిట్యూడ్ అంటే అర్థం, మీ పిల్లలకి సోషల్ సైన్సెస్ అంటే ఎకనామిక్స్, జాగ్రఫీ లాంటి వాటిల్లోనూ, కొంతవరకు ఇంగ్లీషు లాంటి వాటిల్లోనూ కొంచెం ఇంట్రెస్ట్ ఉండి మార్కులు తెచ్చుకుంటున్నారంటే వాళ్ళది వెర్బల్ యాప్టిట్యూడ్ అని అర్థం అండి, వాళ్ళ బ్రెయిన్. మీ పిల్లలు కనుక మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వైపు వెళుతుంటే అప్పుడు వాళ్ళది వేరే. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలాంటి వాటి వైపు వెళ్తున్నారా? అలా కాదు. ఒక అంటే మీకు చాలా సింపుల్ చెప్తాను మీకు. వెర్బల్ అన్నప్పుడు అండి, మనము మన యొక్క మాట మాట్లాడేటప్పుడు లేదా ఏదైనా వర్క్ చేసేటప్పుడు లాంగ్వేజ్ మీద ఆధారపడతామండి. ఆ విషయం నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు. లాంగ్వేజ్ మీద ఆధారపడడం అంటే అర్థం భాష మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేను మాట్లాడుతుంది భాషే కదా. నా మాటకు వస్తే నేను మీతో మాట్లాడుతుంది భాషే. దాన్ని మామూలుగా సింపుల్ చెప్పాలంటే లాంగ్వేజ్ స్కిల్స్ అంటారు. మీకు చాగంటి కోటేశ్వరరావు గారు, గరికిపాటి నరసింహారావు గారు లాంటి వాళ్ళు బహుశా మీకు వాళ్ళ యొక్క డిస్కోర్సెస్ వింటే మీకు అర్థమవుతుందండి, వాళ్ళకి వెర్బల్ కమ్యూనికేషన్ బాగుంటుందండి. లాంగ్వేజెస్ స్కిల్స్ అంటాం, అవి బాగుంటాయండి. అంటే ఏ భాషా పదాన్ని ఎక్కడ వాడాలో వాళ్ళకి తెలుస్తుందండి. అంటే ఇంగ్లీషులో కూడా ఉంటుందండి. అందుకని మీకు లాంగ్వేజ్ స్కిల్స్ లేదా లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అంటారో అది ఉందో లేదో మీ పిల్లలకి చెక్ చేసుకోవచ్చు. మరొక ఇంటెలిజెన్స్ అంటే లాజికల్ మెకానికల్ ఇంటెలిజెన్స్ అంటారండి. మీ పిల్లలు కనుక ఏదైనా ఇంటర్మీడియట్లో నాన్న నేను మెకానికల్ ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలనుకుంటున్నాను, డేటా సైన్స్ చదవాలనుకుంటున్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదవాలనుకుంటున్నాను అని కనుకంటే, మ్యాథమెటిక్స్లో మంచి మార్కులు తెచ్చుకుంటే, నాన్న నేను ఇస్రో సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నాను అని అంటే, లాజికల్ అండ్ మెకానికల్ ఇంటెలిజెన్స్ మీ పిల్లవాడికి లేదా మీ అమ్మాయికి ఉన్నట్లు లెక్కండి. అలా కాకుండా ఒక బొమ్మ బాగా గీయగలగడం, డిజైనింగ్ బాగా చేయగలగడం, అంటే ఆర్ట్ ఫామ్స్లో బొమ్మలు గీయడం, పెయింటింగ్ లాంటివి, ఆర్కిటెక్చరల్ అంటే మీకు మ్యాథమెటిక్స్ చేసేటప్పుడు మీ అబ్బాయి లేదా అమ్మాయి ట్రయాంగిల్స్ని, స్క్వేర్స్ని, రెక్టాంగిల్స్ని లాంటి వాటిని కనుక బాగా వేస్తూ ఉంటే వాళ్ళకి స్పాషియల్ ఇంటెలిజెంట్, స్పాషియల్ అంటే స్పేస్ వేజ్ అండి, అది ఉన్నట్లు లెక్క. ఏమండి ఇది మాత్రం కొంచెం టెక్నికల్ కాబట్టి మీకు అర్థం కాకపోయినా కంగారు పడకండి.
ఈ 9 రకాల ఇంటెలిజెన్స్ నేను చెప్పే క్రమంలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయను ఇందులో, కష్టం కాబట్టి అసలు వీటి మీదనే మెమరీ ఇంప్రూవ్మెంట్ మీదనే ఇలాంటి వాటి మీదే క్లాసులు చెప్పడం కూడా ఫ్యూచర్లో నేను స్టార్ట్ చేస్తున్నానండి. ఓన్లీ మెమరీ ఇంప్రూవ్మెంట్ అండి, బ్రెయిన్ కెపాసిటీ ఎలా పెంచుకోవాలి ఇలాంటివన్నీ. అలాగే మ్యూజికల్ ఇంటెలిజెన్స్ అని ఉంటుందండి పిల్లల్లోనండి. మ్యూజికల్ ఇంటెలిజెన్స్ అంటే ఆర్ట్ ఫామ్స్ మీద, సంగీతము, నాట్యము, చిత్రలేఖనము ఇలాంటి వాటిలో మంచి కమాండ్ వస్తుందండి పిల్లలకి. అందరికీ రాదండి అది. స్పేషియల్ వేరండి. స్పేషియల్ అంటే కొన్ని పిక్చర్స్ని గీయగలడం అంటే కొంచెం మీకు అర్థం చెప్పాలంటే, మీ ఇంటి నిర్మాణం చేసేటప్పుడు, ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక ప్లాన్ గీస్తాడు కదండి. ఆ ప్లాన్ బాగా గీయగలిగిన వాడికి స్పెషల్ ఇంటెలిజెన్స్ నెంబర్ 1 ఉన్నట్లు లెక్కండి. ఇంకా 5వదండి బాడీలీ కైనెస్టిక్ ఇంటెలిజెన్స్ అంటారండి. బాడీలీ కైనెస్టిక్ ఇంటెలిజెన్స్ అంటారు. బాడీలీ కైనెస్టిక్ ఇంటెలిజెన్స్ అంటే సింపుల్ చెప్పమంటారండి, మీ పిల్లవాడికి కనుక ఫిజికల్గా బాడీకి ఏదైనా ఎక్సర్సైజ్ ఇస్తుంటే, జిమ్కి వెళ్తూ, యోగా చేస్తూ, ఎక్సర్సైజులు చేస్తూ, డంబెల్ తిప్పుతూ, ఈ టైప్ ఆఫ్ ఉండి, అంటే తన యొక్క బాడీలో మంచి కండలు పెంచాలి అనుకుంటే కనుక అతనికి బాడీలీ కైనెస్టిక్ ఇంటెలిజెన్స్ ఉన్నట్లు లెక్కండి. 6వదండి ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటారండి. ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే అర్థం ఏంటంటే ఎదుటి వ్యక్తితోటి ఇంటరాక్ట్ అవ్వగలగడం అండి. కొంతమంది పిల్లలు ఎదుటి వాళ్ళతోటి మింగిల్ అవ్వరండి, సింగిల్గా ఉండిపోతారండి. కొంతమంది ఊరు పేరు తెలియని వాళ్ళతోటి కూడా కలిసిపోతూ ఉంటారండి. అసలు ఎవరో కూడా తెలియదండి, కలిసిపోతూ ఉంటారు. ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ అంటే ఇంటెలిజెన్స్. మీ పిల్లవాడు కనుక ఎక్కువ మంది ఫ్రెండ్స్ని కలిగి ఉంటే, ఏ పనైనా చేయడానికి ఆ ఫ్రెండ్స్ని కనుక ఏమంటామంటే తీసుకోగలిగి ఉంటే ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్లో నెంబర్ 1 అండి. మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే అతిథులందరినీ ఆహ్వానించడాలు, వాళ్ళని కూర్చోబెట్టాలు లాంటి వాటిలో యాక్టివ్గా ఉంటే మీ అబ్బాయి లేదా అమ్మాయి ఇంటర్ పర్సనల్ రిలేషన్స్లో బాగున్నట్లు లెక్కన. ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటారు దాన్ని. ఎవరితోటి మాట్లాడండి మా అబ్బాయి, మా అమ్మాయి ఎవరితోటి మాట్లాడదండి, ఆ సెల్ ఫోన్ అలా చూస్తూ కూర్చుంటుందండి అంటే కనుక వాళ్ళకి ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్ తక్కువ ఉన్నట్లు లెక్క. మెడకాయ మీద తలకాయ ఉన్న ప్రతి ఒక్కరితోటి మాట్లాడాలి. ఇంకా ఇంట్రా పర్సనల్ ఇంటెలిజెన్స్ అని ఒకటి ఉంటుందండి. ఇంట్రా పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే అర్థం నీతో నువ్వు ఆలోచించడం అండి. నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఎలా వచ్చాను లాంటి వాటినండి. 8వదండి న్యాచురలిస్టిక్ ఎబిలిటీ లేదా న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ అండి. న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ అంటే అర్థం ప్రకృతిని ప్రేమించడం అండి. 9వదండి ఎగ్జిస్టెన్షియల్ ఇంటెలిజెన్స్ అండి. ఇవి పిల్లలకే కావండి, పెద్దవాళ్ళకు కూడా ఉంటాయని గుర్తుంచుకోండి. మీకు, నాకు, అందరికీ కూడా ఉంటాయని గుర్తుంచుకోండి. నేను ముందు మన పిల్లలకి మన సెమినార్ నిమిత్తం కావలసిన వాటిని ఉంచి మిగతా వాటిని తీసేస్తాను ఈ క్లాసుకి వరకు. నేను ఈ మన జర్నీలో మాత్రం వీటన్నిటి మీద మీ కమాండ్ తెచ్చి ఇచ్చే బాధ్యత నాది. యంగ్ ఇండియా ప్రోగ్రామ్ అంటేనే అది. ఇది ఒక పెద్ద మిషన్, ఇది ఒక పెద్ద ఉద్యమం అండి. మన పిల్లలకి సంబంధించి అంటే 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న పిల్లలకి సంబంధించి అంటే 11 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వయసు ఉన్న దాదాపు 10 ఏళ్ల ఏజ్ గ్యాప్లో ఉన్న వాళ్ళందరికీ అస్సలు అవసరం లేని దాంట్లో ఒకటి ఎగ్జిస్టెన్షియలిజం. ఇది అక్కర్లేదు కాబట్టి నేను చెప్పడం లేదండి. ఇంక ఇంట్రా పర్సనల్ కూడా అవసరం లేదండి, అందుకు చెప్పడం లేదండి. అంటే అవసరం లేదు కాబట్టి.
న్యాచురలిస్టిక్ అంటేనండి, మీ పిల్లలు కనుక మొక్కల్ని పెంచడం కానీ, పిల్లుల్ని పెంచడం కానీ, కుక్కల్ని పెంచడం కానీ, పెంచుకోవాలనుకోవడం కానీ, పెట్ డాగ్స్ మీద కానీ ప్రేమ ఉంటే వాళ్ళకి న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ ఉందని అర్థమండి. మన యొక్క సెమినార్‌కి సంబంధించి మన పిల్లల్ని ఎటువైపు పంపించాలి, ఐఏఎస్ పంపించాలా వద్దా అనే డిస్కషన్ కోసం పెట్టుకున్న సెమినార్ కాబట్టి, మీ పిల్లవాడికి పిల్లుంటే ఇష్టమా, ఎలకంటే ఇష్టమా, చిలకంటే ఇష్టమా అనేది నేను ఇక్కడ అడగటం లేదు, నేను డిస్కస్ చేయడం లేదు. కాబట్టి వద్దండి. సాధారణంగా ఇప్పుడు మనం మాట్లాడుతున్న పిల్లల్లో 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న 11 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు చదువుతున్న పిల్లల్లో మరీ బొత్తిగా జిమ్‌కెళ్ళిపోయి బాడీ బిల్డింగ్ చేసేవాడు తక్కువ ఉంటారు కాబట్టి, ఉన్న ఏ డిగ్రీలోకి వచ్చిన తర్వాత, ఏ ఇంజినీరింగ్‌లోకి వచ్చిన తర్వాత ఉంటారు కాబట్టి, ఇప్పటికైతే అది మరీ అంత అవసరం లేదు కాబట్టి నేను బాడీ కైనెటిక్ కూడా తీసేస్తున్నాను సార్. సరే మన పిల్లలకి మ్యూజిక్ నేర్పుదామా, మరొకటి నేర్పుదామా, ఏదోకటి నేర్పుదాంలే అని అనుకుంటే తప్ప, లేకపోతే మ్యూజికల్ ఇంటెలిజెన్స్ కూడా పక్కన పెడుతున్నాను ప్రస్తుతానికి. ఇక మిగిలిందల్లా మీ పిల్లలకి కనుక లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ ఉంటే వాళ్ళని ఖచ్చితంగా మీరు పంపించాల్సిన ఏరియా సైన్సెస్ కావు. దయచేసి పిల్లలకి లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ లేదా ఒక విధమైన లాంగ్వేజ్ ఎబిలిటీస్, యాప్టిట్యూడ్స్ ఉంటే కనుక ఆ పిల్లల్ని పంపించాల్సింది ఎకనామిక్స్ వైపు, పాలిటీ వైపు, జాగ్రఫీ వైపు, అంటే బీఏ వైపు, బీకామ్ వైపు తప్ప సైన్సెస్ వైపు కాదు. అందులో మీ పిల్లవాడు ఏంటో తెలుసుకోండి అని చెప్పి నేను చెప్పడానికి కారణం అది. బేస్డ్ ఆన్ యాప్టిట్యూడ్ అంటే అర్థం అది. ఇంకా లాజికల్, మెకానికల్ తెలిసిన పిల్లలైతే కనుక మ్యాథ్స్‌లో బాగా ఉంటారు, ఫిజిక్స్‌లో బాగా ఉంటారు, కెమిస్ట్రీలో బాగా ఉంటారు కాబట్టి వాళ్ళని తీసుకువెళ్ళి ఇంజినీరింగ్‌లో జాయిన్ చేయండి. అంటే మీరన్న చదివండి సార్, మరి మెడికల్ అయితే ఏం చేయాలి ఇలాంటివి. కొంతవరకు కొంతవరకునండి మెడికల్ లాంటి వాటి వైపు పంపించడానికి కూడా లాంగ్వేజ్ లాంటివి పనిచేస్తాయి. నేను మరీ లోతుకి వెళ్ళకపోవడం వల్ల నేను చెప్పడం లేదండి. అంటే ఇక్కడ నేను కూడా ఒక టైమ్ లిమిట్ పెట్టుకొని మీకు చెప్పాలి కాబట్టి. మీ పిల్లవాడు కనుక చక్కగా బొమ్మలు గీస్తూ, చక్కగా డ్రాయింగ్స్ అంటామండి అవి వేస్తూ, స్క్వేర్ లాగే, రెక్టాంగిల్ లాగే, పై డయాగ్రామ్ లాగే, అవసరమైతే ఆ బ్లాక్స్ వాటిని కూడా వేసి ఒకానొక పెన్ పవర్ ఉంటే అతనికి స్పేషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న అర్థం. అలాంటి వాడిని సీఏ వైపు కానీ, ఆర్కిటెక్ట్ వైపు కానీ, ఇతరత్ర అలాంటి బయటకి పంపించండి. అంటే నాన్ కన్వెన్షనల్‌గా అనిపించే ప్రొఫెషనల్ వైపు పంపించండి. అలా కాదండి, మా అబ్బాయి మంచి నలుగురు ఫ్రెండ్స్ ఉంటారండి. నలుగురు ఫ్రెండ్స్ వాళ్ళు తిరుగుతూ ఉంటాడండి. వాళ్ళందరూ పనులు చేస్తుంటాడండి. వాడే పని చేస్తుంటాడండి. అబ్బో! మావోడు యొక్క గల్లీలో లీడర్ లెక్కండి అంటే కనుక ఇప్పటికి నేను మాట్లాడుతున్న క్లాస్ పరంగా ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ ఈ క్లాస్ పరంగా పనికిరావు కాబట్టి నేను దాని గురించి మాట్లాడటం లేదు. కానీ ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ మాత్రం మంచివని మాత్రం చెప్పగలను. పిల్లలు నలుగురితో కలవాల్సిందే, పిల్లల నలుగురితో మాట్లాడాల్సిందే. నేను ఫ్రెండ్స్ వద్దంటే అర్థం కలవద్దని కాదు. అనవసరమైన పిచ్చా పార్టీ పెట్టుకునే ఫ్రెండ్స్ వద్దు. సిగరెట్లు, మందులు కొడదామని అనిపించే ఫ్రెండ్స్ వద్దు. బైక్ రైడింగ్ చేసే ఫ్రెండ్స్ వద్దు. ట్రిపుల్ రైడింగ్ చేసే ఫ్రెండ్స్ అంతగా వద్దు. సినిమాలకి, షికార్లు అనేసరికి పరిగెత్తుకొచ్చే ఫ్రెండ్స్ కాదు కావాల్సింది. ఇంగ్లీష్‌లో మాట్లాడతానంటే ఫ్రెండ్ కావాలి. సైన్స్ నేర్చుకుంటానంటే ఫ్రెండ్ కావాలి. కెరీర్ బిల్డింగ్ కోసం ఫ్రెండ్ కావాలి. ఫ్రెండ్ అంటే ఇవాళ నీ కెరీర్‌కి ఉపయోగపడాలి. నిన్ను జీవితంలో పైకి ఎదగడానికి ఉపయోగపడే స్థాయిలో అంతే తప్పించి గాని ఎవడు పడితే వాడు ఫ్రెండ్ అంటే చెప్పుకోవాలండి. సో, అందుకని మీ పిల్లల్లో ఏ స్కిల్స్ ఉన్నాయని దాన్ని బట్టి, అంటే ఇటువంటి అటు తిరిగి ఈ 3 వచ్చినాయి. ఏవండీ ఈ 3 కదండీ మొత్తం మన ఎడ్యుకేషన్ అంతా. 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత రండి సార్ అందరూ ఎంపీసీ లేదా బైపీసీ తీసుకోండి. వద్దు సార్ అందరూ బీకామ్ తీసుకోండి. లేదు సార్ అందరూనేమో ఆర్ట్స్ వైపు వెళ్ళండి, ఎకనామిక్స్, తెలుగు లిటరేచర్ లాంటి వాటి వైపు వెళ్ళండి. ఇవే కదండి 3 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత మన కళ్ళు జ్ఞానోదయం అయ్యి ఎన్ని రకాల మనకి ఏమంటామంటే కోర్సెస్ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయండి. వాడు ఎంఈసీ చదివిన పిల్లలు కూడా మీరు నమ్మరో కానీ ఎంఈసీ చదివిన పిల్లలు కూడా బీఎస్సీలోకి వెళ్ళే అవకాశం ఉందండి. వాళ్ళ ఎంఈసీ చదివినప్పుడు మ్యాథ్స్, ఎకనామిక్స్, సివిక్స్ లాంటివి చదివినప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి బీఎస్సీలో స్టాటిస్టిక్స్ తీసుకునే, డేటా సైన్స్ తీసుకునే అవకాశం ఉందంటే ఊహించండి ఎలా మారిపోయింది. మ్యాథ్స్ ఎలా ఉంటుంది, స్టాట్ ఉంటుంది. మ్యాథ్స్ చదివిన వాడికి స్టాట్స్ అవ్వడం ఈజీ కాబట్టి బీఎస్సీ తీసుకెళ్ళే అవకాశం. ఒకప్పుడు ఎంఈసీ అంటే ఓన్లీ బీకామ్ మాత్రమే ఉండేది, బీఏ మాత్రమే ఉండేది. చదివిన మ్యాథ్స్ ఏదైతే ఉందో ఇంటర్మీడియట్లో అది గంగలో పోయాల్సిన అవసరం ఏర్పడింది. వాళ్ళు చెప్పండి ఎంత మారిపోయిందండి ప్రపంచం. ఎన్ని రకాల కోర్సులు వచ్చాయండి, ఎన్ని రకాలుగా పిల్లలు బతకచ్చండి. అలా బతికించడం మానేసి పిల్లల్ని దారుణంగా అందరూ ఇంజనీరింగ్ చేయటం, అందరూ
నా ఉద్దేశం ఇంజనీరింగ్ తప్పని కాదు, దయచేసి గమనించండి. దయచేసి ఇంజనీరింగ్ తప్పని అంటలేదు, గుర్తుంచుకోవాలి మీరు. అందుకని ఇంజనీరింగ్ని గుడ్డిగా చదివితే తప్పంటున్నాను నేను. సో అందుకని మీ పిల్లల్ని ఏజ్ వైజ్ కేటగరైజ్ చేసి పక్కన పెట్టుకోండి. యాటిట్యూడ్ ప్యాసివ్ పక్కన పెట్టుకోండి, యాక్టివా ప్రోయాక్టివా ప్యాసివ్ అని. బేస్డ్ ఆన్ యాప్టిట్యూడ్ కూడా పక్కన పెట్టుకోండి. వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఏముంది, ఏ విధమైన న్యాచురల్ ఎబిలిటీ ఉంది, ఏ విధమైన స్ట్రెంగ్త్ ఉన్నాయి, ఏ విధమైన వీక్నెసెస్ ఉన్నాయి, అసలు లెర్నింగ్ జోనర్ ఎలా ఉంటుంది వాళ్ళకి, ఇలాంటివి తెలిసిన ప్రయత్నం చేద్దాం. అలా మనం చేసినప్పుడు వాళ్ళు ఐఏఎస్ అవ్వడానికి సూట్ అవుతారో లేదో మనకి అర్థమవుతుంది. ఐఏఎస్ అవ్వడానికి సూటబిలిటీకి సంబంధించి 5 పాయింట్లు ఉంటాయి. అంటే మీ పిల్లల్ని ఐఏఎస్ చెయ్యాలో లేదో ఎవరిని క్లాసులో అయ్యేసరికి అడగండి, నన్ను కూడా అడగద్దు. మీకు మీరే డిసైడ్ అవ్వచ్చండి మీ పిల్లలు ఐఏఎస్ అవ్వడానికి సూటబులా కాదంత. ఒకటి, ఏజ్. ద రైట్ ఏజ్ టు స్టార్ట్ బిల్డింగ్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్. ఏజ్ ఎప్పుడు అంటేనండి 6వ తరగతి నుంచి డిగ్రీ వరకునండి. అందుకనే ఇవాళ మనం తీసుకున్న ఈ సెమినార్కి 11 ఏళ్ళ నుంచి 21 ఏళ్ళ వరకు, అంటే దాదాపుగా సటిట్గా 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు అని అనడానికి గల కారణం ఏమిటంటే, వాళ్ళని ఎందుకు తీసుకున్నాము అంటే ఐఏఎస్కి సెమినార్ ఇవ్వడం కాబట్టి. కానీ ఫ్యూచర్లో మాత్రం ఐఏఎస్ అనేది మాత్రమే ఇవ్వటం లేదండి. నేను ఫ్యూచర్లో మెమరీ ఇంప్రూవ్మెంట్ ఇస్తున్నానండి, లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్మెంట్ ఇస్తున్నానండి, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ ఇస్తున్నానండి, సోషల్ స్కిల్స్ డెవలప్మెంట్ ఇస్తున్నానండి. ఒక కంప్లీట్ పిక్చర్ని స్టూడెంట్స్లో ఇవ్వడం కోసం ప్రతి నెల ఒకరోజు ప్రత్యేకంగా మనం పేరెంట్స్ తోటి మీటింగ్ పెట్టుకోబోతున్నామండి. కళ్ళు బయర్లు కమ్మేలాగా నేను దీన్ని డిజైన్ చేశాను. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. యాక్చువల్గా అసలు ప్రత్యేకంగా ఇలాంటి డిజైన్ నాలెడ్జ్ ఎవరు చేయరండి. ఇకపోతే రెండవదండి, నేను చెప్పినట్టుగా యాటిట్యూడ్. మీ పిల్లలకు కనుక పాజిటివ్ డిటర్మైనడ్ సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఉంటేనే ఐఏఎస్ఐ పంపించండి. వాళ్ళకి చదవాలనే కోరిక ఉండాలి, వాళ్ళకి పాజిటివ్ మైండ్ ఉండాలి, వాళ్ళకి అన్ని పాజిటివ్గా అర్థం చేసుకోగలిగి ఉండాలి, ఓడిపోయిన బతకగలనే నమ్మకం ఉండాలి, అసలు ఓడకుండా ఉండడానికి ఏం చేయాలి అనే ఆలోచన ఉండాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే సర్వసన్నద్ధమైన సైనికుడిగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉంటేనే ఐఏఎస్ కోచింగ్లోకి తీసుకెళ్ళండి. 6వ తరగతి నుంచి 7వ తరగతి నుంచి 8వ తరగతి నుంచి 9వ తరగతి నుంచి 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ ఎక్కడైనా సరే మీ పిల్లలు చదువుతున్నప్పుడు ఖచ్చితంగా దీనికి ఉపయోగపడతారు, గుర్తుంచుకోండి. మూడవది యాప్టిట్యూడ్. ఇప్పుడే కదా మాట్లాడుకున్నాం. ఒక అనలిటికల్ థింకింగ్, ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్, ఒక లెర్నింగ్ ఎబిలిటీ ఉండకపోతే పిల్లవాడికి చదవాలనే కోరిక అయితే ఏం చేస్తామండి? పిల్లవాడికి చదవాలని లేదండి, ఏం చేస్తామండి? ఏదో మనకి తెలుగులో సామెత ఉంటుందండి, గుర్రాన్ని ఏదో చెరువు దాకా తీసుకెళ్ళగలం కానీ నీళ్లు తాగించలేము అని. సరే, రౌతు కొద్ది గుర్రం అనే సామెత ఉంది, వేరే కదండి. కానీ బేసికల్గా మాత్రం ఒక యాప్టిట్యూడ్ ఉండాలండి, సహజ జ్ఞానం ఉండాలి, లింగ్విస్టిక్ జ్ఞానం. ఇందాక నేను చూపించాను కదండి, వాటిలో ఎనీ 2 ఉండాలండి. లింగ్విస్టిక్, లాజికల్ అండ్ మెకానికల్, స్పేషియల్ అండి. వాటిలో ఏదో ఒక 2, 3 ఉంటే మంచిదండి. నేను యాక్చువల్గా 9 టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్ మీద కూడా క్లాస్ తీసుకోబోతున్నానండి. పూర్తిగా దాని మీదనే 1 గంట ఉంటుందన్నమాట. హ్యాండ్ రైటింగ్ మీద మాత్రమే గంట ఉంటుందన్నమాట. మెమరీ ఇంప్రూవ్మెంట్ మీద మాత్రమే గంట ఉంటుందన్నమాట. అసలు హౌ టు గెట్ డిసిప్లిన్ అనే దాని మీద మాత్రమే గంట ఉంటుందన్నమాట. అదేవిధంగా అకాడమిక్స్ని ఎలాగ మేనేజ్ చేసుకోవాలి, అలా అన్నిటి మీద గంట క్లాసులు ఉంటాయి. అదేవిధంగా ఎఫర్డబిలిటీ అండి. ఎఫర్డబిలిటీ అనేది 2 రకాలండి. ఒకటి, పేరెంట్స్ పరంగా మీకు డబ్బులు ఉన్నాయా అనేది. 2, ఒక్క మాట చెప్పాలంటే ఈ కోర్సెస్ని చదవడానికి కావాల్సిన మెంటల్ ఎఫర్డబిలిటీ మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ ఉందా అని చెక్ చేసుకోవడం అండి. అది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి నేను ఈ క్లాస్లో చెప్పలేకపోతున్నాను, కానీ 1 by 1 చెప్పే ప్రయత్నం చేస్తామండి. ఇంక అవేర్నెస్. అలా ఎగ్జామ్ అంటే ఏంటి, ఎగ్జామ్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఏ పేపర్లు ఉంటాయి, ఎన్ని పేపర్లు ఉంటాయి, ఎలాంటి పేపర్లు ఉంటాయి, ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, హిందీ మీడియమా, అసలు ఎలా చదవాలి, ఎలా చదవకూడదు అనే అవేర్నెస్ అండి. మీ పిల్లలకు కనుక ఈ 5 Aలు ఉంటే గుర్తుంచుకోండి, 5A అండి. ఐఏఎస్లో ఏముందండి? అందుకని ఏజ్, యాప్టిట్యూడు, ఎఫర్టబిలిటీ, అవేర్నెస్, ఈ 5 మీ పిల్లలకి 10కి 10 పడితేనే ఐఏఎస్ఏ పంపించండి. ఒకవేళ మీ పిల్లల్ని ఇలా పంపించడానికి సంబంధించిన మీకు ఏ కారణం ఏదైనా ఇబ్బంది ఉంటే, అంటే ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అనుకుంటే నేనున్నాను, నాకు జస్ట్ కాల్ చేయండి. అంటే జస్ట్ కాల్ చేయండి అంటే కండిషన్స్ అప్లై అండి, జస్ట్ చెప్తున్నాను. ఐఎమ్ రెడీ టు సర్వ్ ద నేషన్ అని చెప్పడం అండి.
కాబట్టి ఏ ఏజ్ అంటే మీ అబ్బాయి ఏ ఏజ్లో ఉన్నాడు, ఏ ఏజ్ని స్టార్ట్ చేయొచ్చు. మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ మీ అబ్బాయి యాటిట్యూడ్ ఏంటి, సివిల్స్కి పనిచేస్తా లేదా? మీ అబ్బాయి యాప్టిట్యూడ్ ఏంటి, అది సివిల్స్కి పనిచేస్తున్నా లేదా? ఎఫర్డబిలిటీ ఉందా పేరెంట్స్గా మీకు? అలాగే పిల్లవాడు కూడా బర్డెన్ మోయగలంత ఎఫర్డబిలిటీ సామర్థ్యం ఉందా? అవేర్నెస్ లేకపోతే ఏది కాదు. అవేర్నెస్ ఇచ్చే బాధ్యత నాది. ఇక ఒకవేళ కనుక మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ ఐఏఎస్లో కనుక 6th క్లాస్ నుంచే జాయిన్ అయ్యాడు అనుకోండి. ఒక పిల్లవాడు కానీ అమ్మాయి కానీ 6th క్లాస్ నుంచే జాయిన్ అయ్యాడు అనుకోండి. 6th, 7th, 8th, 9th ఎవరైనా సరే ఒక ఐఏఎస్ ప్రోగ్రామ్కి సైమిల్టేనియస్గా మీరు ప్రిపేర్ అవుతున్నారనుకోండి. అకాడమిక్స్ వర్సెస్ ఐఏఎస్ ప్రిపరేషన్. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఏదో ఒక కేస్ స్టడీ తీసుకుందాం. మీ పిల్లవాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు అనుకోండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న మీ పిల్లవాడికి ఐఏఎస్ అవ్వాలని ఉందనుకోండి. మేము చదువుకునే రోజులు అలా ఉంటే ఐఏఎస్ అవ్వాలి అన్న కోరిక ఉంటే నేను డిగ్రీ అయితేనే కానీ ఐఏఎస్ కోచింగ్ ఇచ్చేవారు కాదు. ఇవాళ బాధ లేదండి. ఇవాళ 6వ తరగతి నుంచి ఐఏఎస్ కోచింగ్ ఇస్తున్నారు, పైగా ఆన్లైన్లో కూడా ఇస్తున్నారు. మీ పిల్లలు కనుక 6వ తరగతి నుంచి ఏదైనా చదువుతూ ఇంటర్మీడియట్ అనేది చదువుతూ ఉన్నప్పుడు నుంచి ఐఏఎస్ కోచింగ్ని ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటే మీరు ఒక 10 పాయింట్ అని మాత్రం అర్థం చేసుకోండి. అంటే మీ అబ్బాయిని 6వ తరగతి నుంచే డిగ్రీ లోపు ఉన్న మీ అబ్బాయిని లేదా అమ్మాయిని ఐఏఎస్ కోచింగ్లో ఆన్లైన్లో పెట్టాలని మీరు అనుకుంటే మీరు చేయాల్సిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఈ 10 చెక్ పాయింట్స్ తీసుకోండి. ఒకటి, టైం మేనేజ్మెంట్ తెలియాలి. మీకు టైం మేనేజ్మెంట్ ఎలా తెలియాలో నేను చెప్తానండి యంగ్ ఇండియా ప్రోగ్రాంలో. యూ డోంట్ బాదర్ అబౌట్ దట్. రెండండి, బిల్డింగ్ ఏ డిసిప్లైన్డ్ డైలీ షెడ్యూల్ అని. ఏమంటే ఇవన్నీ జీవితానికి కూడా ఉపయోగపడతాయి, ఇవన్నీ అకాడమిక్స్ కూడా ఉపయోగపడతాయండి. బిల్డ్ ఏ డిసిప్లైన్ డైలీ షెడ్యూల్. అసలు రోజు ఉదయం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు నువ్వు ఏమేమి చెయ్యాలో ముందు రోజే రాసుకో. నేను దీని మీద కూడా క్లాస్ తీసుకోబోతున్నాను. తర్వాత ఇంటిగ్రేట్ బోత్ ద ప్రిపరేషన్స్. అంటే ఓ పక్కన ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నావు, ఇంకో పక్కన అకాడమిక్స్ ప్రిపేర్ అవుతున్నావు. ఈ అకాడమిక్స్ని ఐఏఎస్ని ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలో, ఇంటర్మీడియట్లో చదివింది ఐఏఎస్కి ఎలా ఉపయోగపడుతుంది, డిగ్రీలో చదివింది ఐఏఎస్కి ఎలా ఉపయోగపడుతుంది లాంటి వాటిని మీరు అర్థం చేసుకోవాలి. ప్రయారిటైజ్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. ఎక్కువ చదవడం ఇంపార్టెంట్ కాదు, బాగా చదవడం ఇంపార్టెంట్. ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఎప్పుడు ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవ్వాలి, ఎప్పుడు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎప్పుడు ఐఏఎస్ పుస్తకాలని పక్కన పెట్టి మీ యొక్క డిగ్రీను ఇంటర్మీడియట్లో 10th క్లాస్లో చదవాలి, ఎగ్జామ్స్ ముందు ఎప్పుడు ఎలా అంటే నిన్ను నువ్వు ప్రయారిటైజ్ చేసుకో. ఏది ముందు ఏది వెనక అని తెలుసుకో. అన్నం కంచంలో వేసిన తర్వాత ముందు పప్పు తింటారు, తర్వాత ఏదో అలా అనమాట. అంటే అందరూ అలా అయితే రూల్ కాదు, ఎవరైనా కానీ ఆర్డర్ మెయింటైన్ చేస్తారు. అలాగే డెవలప్ స్ట్రాంగ్ రీడింగ్ హ్యాబిట్స్ అండి. చదువు అంటే ఒక పిచ్చ ప్రేమ ఉండాలండి, పుస్తకాలంటే పిచ్చ ప్రేమ ఉండాలండి, చదవాలనే కోరిక ఉండాలి, తెలుసుకోవాలనే కోరిక ఉండాలి. అలా తెలుసుకోవాలనే కోరిక, చదవాలనే కోరిక ఒక స్టూడెంట్కి లేకపోతే మేము ఎన్ని క్లాసెస్ ఇస్తే ఉపయోగం ఉందని మీరు చెప్తే ఆశ్చర్యపోతారండి. నేను ఒక ఈ గురుకులంలో ఒక స్టూడెంట్ మా దగ్గర జాయిన్ అయితే సంవత్సరానికి కనీసం 1000 క్లాసులు ఇస్తానండి. 1000 క్లాసులు అండి, 5000 పేజీల మెటీరియల్ ఇస్తాను. యాక్చువల్గా మీరు చెప్తే ఆశ్చర్యపోతారండి. అవును, అందరికీ కంగారు పడిపోకండి. అయ్యి బాబో ఇప్పుడు మా అబ్బాయి మరి 1000 క్లాసులు అంటే 3 రోజుకి 3 క్లాసులు చదవాలంటే ఎలా కష్టం కదండి. ఎప్పుడు అంతే మనం అండి. ఏదైనా ఒక పని చెప్తే, ఒక మంచి చెప్తే ఎప్పుడు అంతేనండి. ఒక మంచి పని చెప్తే చేద్దామా ఇది అంటే ఇప్పుడు తప్పదా, ఎప్పుడు మనం ప్యాసివ్గానే ఉంటామండి. యాక్టివ్గా ఉందామండి, తాడోపేడ తెలుసుకుందామండి, జీవితంలో ఉన్నత పదంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తామండి. అదేవిధంగా మెయింటైన్ హెల్తీ అండ్ బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్, అది ఇంపార్టెంట్ కదండి. కాస్త కూర్చొని నీకు హెల్తీ అండ్ బ్యాలెన్స్డ్ మైండ్ లైఫ్ స్టైల్ ఉండాలి. అదేవిధంగా మేక్ ప్రొడక్టివ్ యూజ్ ఆఫ్ స్మాల్ టైమ్ స్లాట్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్ ఈవెన్ పేరెంట్స్ చెయ్యండి. చిన్న మీరు ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళారనుకుందాం, టోకెన్ తీసుకున్నారండి, బట్ ఇంకా మీకు ఆ డాక్టర్ గారు లోపలికి వెళ్ళడానికి కావాల్సిన టైంకి అరగంట దాకా ఉంటే అర్థమైపోతుంది. మీదేమో 12వ టోకెన్ ఇప్పుడు ఆల్రెడీ 2 జరుగుతుంది అనుకుందాం.
ఆ 15 నిమిషాల 20 నిమిషాల టైంని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నావు నువ్వు అన్నది టైం మేనేజ్మెంట్లో అసలైంది. మేక్ ప్రొడక్టివ్ యూజ్ ఆఫ్ స్మాల్ టైమ్ స్లాట్స్ అంటే అర్థం. మీరు నమ్మినా నమ్మకపోయినానండి, నేను ప్రతి నిమిషాన్ని, ప్రతి 15 నిమిషాలని 10 నిమిషాలని కూడా నేను అంటే ఇంకా యూటిలైజ్ చేసుకుంటాను. ఎందుకు యూటిలైజ్ చేసుకోవాలంటే చిన్న చిన్న అడుగులే పెద్ద ప్రయాణం అవుతాయండి. చిన్న చిన్న ఇటుకలే పెద్ద బిల్డింగ్ అవుతుందండి. చిన్న చిన్న సెకన్లే ఒక నిమిషమై, ఆ నిమిషమేమో మీకు గంటై, ఆ గంటేమో అత్యున్నతంగా మీ జీవితంలో ఏదైనా ఉపయోగపడుతుందండి. ట్రాక్ యువర్ ప్రోగ్రెస్ రెగ్యులర్లీ. రోజు మీరు రెగ్యులర్గా ఏమి చెయ్యాలో ఆ ప్రోగ్రెస్ చేసేస్తారు కదా! అది చేశారా సరిగ్గా లేదా అనేది మీరు రాత్రి పడుకునే ముందు చెక్ చేసుకోవాలండి. అలాగే స్టే మోటివేటెడ్ అండ్ అవాయిడ్ డిస్ట్రాక్షన్స్. ఇవాళ సెల్ ఫోన్ అది కూడా నేను ఫ్యూచర్‌లో పెట్టాలనుకుంటున్నానండి. సెల్ ఫోన్ ఎలా వదులుకోవాలి, గర్ల్ ఫ్రెండ్స్‌కి, బాయ్ ఫ్రెండ్స్‌కి ఎలా వెళ్ళకూడదు, ఏ విధంగా చెడ్డ అలవాట్లకి వెళ్ళకూడదు, ఇవన్నీ కూడా నేను పిల్లలకి నేర్పాలనుకున్నాను. పిల్లలతో పాటు పేరెంట్స్ వాళ్ళకి ఎలా చెప్పాలో నేర్పాలనుకుంటున్నానండి. అంత మాత్రమే కాదండి, స్టే కన్సిస్టెంట్ అండ్ నెవర్ గివ్ అప్. పట్టు పట్టరాదు పట్టిన బిడ్డ పర్రాదు, పట్టిన పట్టు విడిపెట్టకండి అంటారు. అలాగా పట్టితే వదలద్దు, అనుకున్న పని చేయి. ఉదాహరణ ఉన్నానండి, ఈ క్లాస్ చెప్పాలనుకున్నాను చెప్తున్నానండి. ఇది అయిన తర్వాత కనీసం ఒక 10 క్లాసులు డిజైన్ చేశానండి. అంటే ఒక ఏడాది పాటు ఒక స్టూడెంట్ నా దగ్గర ఉన్నప్పుడు, ఆ స్టూడెంట్ యొక్క పేరెంట్స్కి ఒక ఏడాది పాటు అంటే నెల కనీసం ఒక క్లాస్ డిజైన్ చేశాను. ఇప్పుడు చెప్పండి సార్, మనం స్టే కన్సిస్టెంట్ అయి ఉండాలి, నెవర్ గివ్ అప్ అయి ఉండాలండి. సో ఇన్ని నేర్చుకుంటే కనుక అంటే మీ పిల్లల కేటగిరీ చేసి వాళ్ళకి ఒక ఏజ్ కానీ ఇతరత్ర ఉన్నాయి తీసుకుని ఈ విధంగా ప్రిపరేషన్కి మనం అనుకుని వెళ్ళి అప్పుడు 9 ఇంటెలిజెన్స్ చూస్తే కనుక అప్పుడు మనం గొప్ప పేరెంట్స్ అవుతామండి. దీనికోసం నేను ఏం చేయాలనుకుంటున్నానో 4-5 పాయింట్లు చెప్పి ముగిస్తాను. అందులో ఒకటండి, మనకి ఐఏఎస్ యంగ్ ఇండియా ప్రోగ్రామ్ అని ఒకటి ఉందండి. 6వ తరగతి నుంచి డిగ్రీ చదువుతున్న పిల్లల వరకు, 11 ఏళ్ళ నుంచి 21 ఏళ్ళు అనమాట ఉన్న పిల్లల వరకు యంగ్ ఇండియా ప్రోగ్రామ్ అని పెడతామండి. అంటే ఆ పిల్లల్ని వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ లెవెల్ మేరకు, వాళ్ళ ఐక్యూ లెవెల్ మేరకు క్లాసులు చెప్తామండి. ఐఏఎస్ క్లాసులు చెప్తామండి. ఈ 21 సంవత్సరాలు దాటిన వాళ్ళకి చెప్పే క్లాసులు ఈ గురుకులం ఫర్ ఐఏఎస్ అని. ఈ 2 వర్గాల వారికి ఉపయోగపడే వెబ్సైట్ మాది iasmentoring.com అండి. ఇది యాక్చువల్గా జరిగేదండి. నేను ఈ వెబినార్ పెట్టిన తర్వాత మీ పిల్లల్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక యంగ్ ఇండియా ప్రోగ్రామ్ స్పెషల్గా పెట్టాలనుకుంటున్నానండి. ఈ యంగ్ ఇండియా ప్రోగ్రామ్ స్పెషల్ బ్యాచ్లో జూనియర్స్ ఉంటారండి, సీనియర్లు ఉంటారండి. వాళ్ళ క్లాసులు వేరు, వీళ్ళ క్లాసులు వేరు. ఏడాది పాటు మినిమం ఒక 1.5 ఇయర్ పాటు మీ పిల్లలు నాకు ఇచ్చేయండి, నేను చూసుకుంటా. వాళ్ళు ఏం నేర్పాలో, ఏం నేర్పకూడదో, ఎలా నేర్పాలో, ఏమిటో నేను చూసుకుంటా. మొత్తం ఇంతవరకు చెప్పిన సెమినార్లో ఏవైతే మనం హౌ టు అకాడమిక్స్ తోటి ఇలాంటి వాటితో సహా ప్రతిదీ చెప్తాను. టెస్ట్లు పెట్టడం మామూలు, మెటీరియల్స్ ఇవ్వడం మామూలు, ఎవ్రీథింగ్. నేను ఎక్కడైనా ఒక 10% నేను కూడా ఫెయిల్ అవుతుంటానండి, అదేం కాదన్ను. బట్ ఉన్నంతలో అంత మాత్రమే కాదు, పేరెంట్స్కి పిల్లలకి ఉపయోగపడేలాగా మెమరీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ లాంటి అనేకమైనవి ఈ మొత్తం 12 నెలల కాలంలో ఈ పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నాను నేను. దాంతోపాటు పేరెంట్స్ కూడా అటెండ్ అవ్వచ్చు. రేపటి రోజున మీది చిన్న బిజినెస్ అయి ఉండవచ్చండి. దాంతోపాటు మీరు ఏదో ఒక స్కూల్ నడుపుతూ ఉండవచ్చండి. మీరు స్కూల్లో టీచర్ అయి ఉండవచ్చండి, బ్యూటీ పార్లర్ నడుపుతూ ఉండవచ్చండి, ఎంప్లాయీ అయి ఉండొచ్చండి, హౌస్ వైఫ్ అంటాం అయి ఉండొచ్చండి, లేదా మీరు బిజినెస్ ఉండవచ్చండి. ఎవరైనా కానీ ఎండ్ పాయింట్ ఏంటంటే మీరు మీ పిల్లలు నాకు ఇవ్వండి, దట్స్ ఆల్. మీ పిల్లలు నాకు ఇస్తే నేను వాళ్ళని ఒక అత్యున్నతమైన సిటిజన్స్గా తయారు చేసి మీకు ఇస్తాను. దాన్నే యంగ్ ఇండియా ప్రోగ్రామ్ అంటారు. ఇలాంటి యంగ్ ఇండియా ప్రోగ్రాంలోకి మీరు
మీ పిల్లల్ని తీసుకురావాలని మీకు అనిపిస్తే 8897826108 కైనా ఫోన్ చేయండి. 8897826108 కైనా ఫోన్ చేయండి. లేదా మా ఇతర ఫోన్ నెంబర్లు మాకుండే ఇతర ఫోన్ నెంబర్లకైనా ఫోన్ చేయండి. బట్ మీ పిల్లలు గొప్ప వ్యక్తులు అవ్వడానికి, ఐఏఎస్ లాంటిది అవ్వడానికి మాత్రమే ఉపయోగపడతానండి. అదేవిధంగా ఇక్కడ ఇలాంటి క్లాసులో నేను డౌట్స్ సెషన్ అని పెట్టనండి. డౌట్స్ కావాలంటే ఎవరికి వారు ఇండివిజువల్గా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అన్నది నా ఉద్దేశం అండి. కండిషన్స్ అప్లై, ఒక ప్రయారిటీ ప్రకారం ఇస్తాము, ఒక ఇలా అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేస్పై ఇస్తామని సింపుల్ చెప్పాలంటే. అదేవిధంగా మీ పిల్లలు ఏ స్కూళ్ళలో అయితే చదువుతున్నారో, కాలేజీలో చదువుతున్నారో వాటిని ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఎలా ఉండాలి అంటే స్కూల్ ఇంప్రూవ్మెంట్ చేయడం ఉద్దేశం కాదండి, స్కూల్లో లెర్నింగ్ ఇంప్రూవ్ చేయడం. అంటే మన పిల్లలు స్కూల్లో ఉన్న వాటిని ఎలా లెర్న్ చేస్తారు అనేది మనం తెలియజెప్పడం. ఇంకా అనేకమైన విషయాల్ని ఎప్పటికప్పుడు ఇందులో తీసుకెళ్లే ప్రయత్నం చేసే ప్రోగ్రాం అండి ఇది. ఈ ప్రోగ్రాంకు సంబంధించిన డీటెయిల్స్ లాంటి వాటిని కూడా మీకు అందజేసే ప్రయత్నం మా టీం చేస్తారు మీకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండి.